చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలండి, మామిడి ముక్కలు కూడా ఇలా వేసేసుకుందాం. వీటిల్లోనే చిన్న చిన్న ముక్కలు పక్కన పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చాలా బాగుంటాయి. పలుకులు పలుకులుగా ఉంటాయి, వేసుకోండి. లేదంటే లేదు, మనకి బయట ఇలాగే చేసేస్తూ ఉంటారు కదా, అలానే ఉంటుంది. ఇంతేనండి, మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చల్ల చల్ల. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజైతే గనక మ్యాంగో మిల్క్ షేక్ అండి. మ్యాంగో షేక్ చాలా బాగుంటుంది కదా. మరి వేసవకాలంలో చల్లచల్లగా చేసుకొని తాగేసామనుకోండి, కూల్ కూల్గా రండి మరి చూసేద్దరు. కానీ మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి 2 మీడియం సైజు బంగిలిపల్లి మామిడి పళ్ళని తీసుకున్నానండి. చాలా బాగుంటాయి కదా బంగిలిపల్లి, కోసుకోవడానికి శుభ్రం కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పైనంతా తొక్క తీసేసి ముక్కలు కట్ చేసేసుకుందాం. మరి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నామండి. మామిడి పళ్ళు తీసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ మామిడి ముక్కలు మనం ఇందులో ఇలా వేసేసుకుందామండి. ఇలా మిక్సీ జార్లో మనం మామిడి ముక్కలు వేసేసుకున్నాం కదండి. పంచదార 3 నుంచి 4 స్పూన్స్ అండి, టీ స్పూన్స్ వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. మీకు ఎంతవరకు స్వీట్ అవసరమో అలా వేసుకోండి. పంచదార వేసుకున్నాం కదండి. ఇప్పుడు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగా కూల్గా ఉన్న పాలను కూడా ఇలా వేసేసుకున్నామండి. వేసేసుకుని ఇప్పుడు మనం వేసుకొని జ్యూస్ చేసుకొచ్చేస్తాను. మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. మరి గ్లాసుల్లో వేసేసుకుందాం. మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. గ్లాసెస్ పెట్టుకున్నాం, మీ ఇష్టం. ఐస్ క్యూబ్స్ కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయ్యాక తాగండి. నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు మిల్క్ షేక్ని మనం ఇలా వేసేసుకుందామండి గ్లాసుల్లో. చల్ల చల్లగా మరి సమ్మర్లో ఇలా తాగేమంటే అద్భుతం కదండి. పైనుంచి కొంచెం ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుందామండి. ఇలా చాలా బాగుంటాయి ఇలా వేసుకున్నట్టయితే కనుక. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలండి, మామిడి ముక్కలు కూడా ఇలా వేసేసుకుందాం. వీటిల్లోనే చిన్న చిన్న ముక్కలు పక్కన పెట్టుకున్నాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చాలా బాగుంటాయి. పలుకులు పలుకులుగా ఉంటాయి, వేసుకోండి. లేదంటే లేదు, మనకి బయట ఇలాగే చేసేస్తూ ఉంటారు కదా, అలానే ఉంటుంది. ఇంతేనండి, మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చల్ల చల్లగా తాగేయడమే కదా మరి ఫ్రెండ్స్. మ్యాంగో మిల్క్ షేక్, మ్యాంగో షేక్ చాలా బాగుంటుంది. మరి చల్ల చల్లగా ఈ వేసవకాలంలో చల్ల చల్లగా తాగేయచ్చు కదా, మన ఇంట్లోనే తయారు చేసుకొని. చాలా సింపుల్ కదండి. మరి ఈ రోజే మీరు కూడా తయారు చేసుకోండి. మీకు ఎలా కుదురుతుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆన్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్స్ తక్కువ వస్తున్నాయి. మీరు లైక్ చేస్తే వీడియోని మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట ఆ వీడియో. మరి లైక్ చేయండి ప్లీజ్. మరి ఇప్పుడు చేశాక టేస్ట్ చేయాలి కదండి. టేస్ట్ చేస్తాను. సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకుని చక్కగా ఇలా తినొచ్చు, లేదని తాగొచ్చు. అద్భుతం అండి. ఆహా, ఓహో, ఎంత బాగుందండి. చల్ల చల్లగా, కూల్గా. మరి నేను కూర్చొని తాగేస్తాను. మరొక రెసిపీతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.